అమ్మ నాన్న అని పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారా? నేను మీ డాక్టర్ జిగ్నా తమ్గోన్, కరీంనగర్లో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. హలో అండి, నేను డాక్టర్ జిగ్నా, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నా. ఈరోజు బేస్ లైన్ స్కాన్ అని ఏంటి అని చెప్తా. బేస్ లైన్ స్కాన్ ఈజ్ బేసిక్లీ పీరియడ్ వచ్చే టైంలో, పీరియడ్ వచ్చి మీకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా, సెకండ్ థర్డ్ డే అప్పుడు స్కానింగ్ చేస్తాం. సో ఈ స్కానింగ్ కింద దారి నుంచినే చేస్తాం, ట్రాన్స్ వెజైనల్ రూట్లో చేస్తాం. ఈ స్కానింగ్లో మాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ స్కానింగ్లో జనరల్గా మేము ఏమేమి అబ్జర్వ్ చేస్తామని చెప్తున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్, ఆ స్కాన్లో మీ గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచి సైజ్, షేప్, వాల్యూమ్, పొజిషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉందా లేదా అని మాకు తెలుస్తుంది. సెకండ్, ఈ గర్భసంచిలో మీకు ఏదైనా వేరే ఇష్యూస్ ఉందా, గడ్డలు ఉందా, లేకపోతే బట్టే పొర లైనింగ్ ఎలా ఉంది, అందులో ఏదైనా స్ట్రక్చర్స్ ఉన్నాయా, పాలిప్, ఎండోమెట్రియల్ పాలిప్, పొరల్లో ఏదైనా మాంసం లాగా స్ట్రక్చర్ ఉందా, లేకపోతే అడినోమయోసిస్ అయితే వాపు ఉందా, గర్భసంచిలో వాపు ఉందా, ఇవి అన్ని ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తాయి. సెకండ్, నెక్స్ట్ మీ అండాశయం గురించి తెలుస్తుంది. సో ఈ అండాశయంలో బేస్ లైన్ స్కాన్లో సెకండ్ థర్డ్ డే స్కాన్లో మాకు మీ ఏంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎలా ఉంది అని తెలుస్తుంది. సో ఈ ఏంట్రల్ ఫాలికల్ కౌంట్తో మాకు మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని ఐడియా వస్తుంది. సో బోత్ సైడ్ ఓవరీస్లో ఎగ్ నంబర్ ఎలా ఉంది అని స్కానింగ్లో తెలుస్తుంది. అండ్ అదర్ థింగ్ ఈజ్, ఏదైనా సిస్ట్స్ ఉన్నాయా, అక్కడ ఏదైనా వేరే ప్రాబ్లం ఉందా, ఎండోమెట్రియోసిస్ ఉందా, అవి అన్నీ ఐడియా వస్తుంది. సో యూట్రస్, ఓవరీస్ చూసిన తర్వాత వేరే ఏదైనా స్ట్రక్చర్ ఉందా, మీ యూట్రస్ ఓవరీస్ మధ్యలో ట్యూబల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, జనరల్గా ట్యూబ్స్ మాకు స్కానింగ్లో కనిపించదు, కానీ ఆ ఏరియాలో ఏదైనా వాపు ఉంటే, ట్యూబ్లో వాపు ఉంటే మాత్రం మాకు అప్పుడు తెలుస్తుంది. సో ఇవి అన్నీ చూస్తే మాకు హౌ టు ప్రొసీడ్ విత్ యువర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వీ కెన్ కమ్ టు నో. థ్యాంక్ యూ.